దయచేసి ఒకసారి ఇంతవరకు దేవుని వాక్యం ఏంటంటే మన జీవితాల్లో ఒకసారి దేవునికి అప్పగించుకుందామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. ఏ ఒక్కరు అటు ఇటు చూడదు దయచేసి. ఇది దేవునికి మన హృదయాన్ని సమర్పించేటువంటి సమయం, దేవునికి అప్పగించుకున్నటువంటి సమయం. మీరు ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు దయచేసి. ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఇంతవరకు దేవుని వాక్యం విన్న నీ జీవితంలో నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోగలవా? పరీక్షించుకోగలవా? పేతురు యేసు ప్రభు యొద్దకు రాగానే నీవు కేఫా అనబడుదువు. కేఫా అనమడుకు రాయి స్థిరమైనది. పేతురు జీవితంలో స్థిరమైనటువంటి విధానం ఎక్కడ కనబడదు. రెల్లు వల్ల ఊగిసినటువంటి పేతురుని చూసిన ప్రభు నీవు కేఫా అనబడుతూ అంటున్నాడు. ఆ కేఫా అనబడేటువంటి ఘట్టంలో మొట్టమొదటిగా తన ధోనిని లోతుకు నడిపించి అనుభవం కలిగిన వాడుగా పేతురు ఉండాలి. అందుకని ప్రభు అంటున్నాడు, నీ ధోనిని లోతుకు నడిపించు. విస్తారమైన చేపలు చూడగలవు, దీవెన చూడగలవు అని ప్రభు చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారము ధోనిని లోతును నడిపించి వల వేశాడు. విస్తారమైన దీవెన చూడగలిగాడు, కానీ అనుభవించాలన్నటువంటి ఆశ ఆలోచన పేతురు జీవితంలో కలిగి ఉండలేదు. తాను ఏమైనాడో, ఎంత ఘోరమైన పాపి స్థితి కలిగి ఉన్నాడో పేతురు ఎరిగి, అయ్యా నేను పాపాత్మునైనా విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభు, నీలాంటి పరిశుద్ధ దేవునికి నాతో పని లేదని ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభు, నేను పాపాత్ముని అని పేతురు అంటే, యేసు ప్రభుకి పేతురుని విడిచిపెట్టేటువంటి మనసు యేసు ప్రభువుకు లేదు. పేతురు నన్ను వెంబడించు, నిన్ను మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాను. ఎప్పుడైతే అనుభవంలోనికి వెళ్ళిన పేతురు యేసు ప్రభు నీటి మీద నడుచుకుని వస్తున్నప్పుడు యేసు ప్రభును చూసినటువంటి పేతురు, ప్రభువా నీవేనా? నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవివ్వు అన్నప్పుడు, రా పేతురు అన్నప్పుడు నడిచినటువంటి అనుభవం కలిగిన పేతురుకున్నది. గాలిని చూసి అవిశ్వాసంతో మునిగిపోతున్నాడు. ఆయనను చేతులు యేసయ్యకి ఇచ్చాడు. మునిగిపోతున్నటువంటి పేతురు రక్షించమని కేకలు వేస్తూ యేసు ప్రభుకు చేయి ఇచ్చాడు. ఈ దినంలో నీవు విశ్వాస యాత్రలో నీ జీవితం లోతైన అనుభవానికి దేవుని యొక్క ప్రేమను రుచి చూస్తున్న నీ జీవితంలో అవిశ్వాసపు క్రియలు బట్టి నీ జీవితంలో రాకూడటువంటి సంగతులు వచ్చాయా? నీ జీవితంలో ప్రభుని ప్రేమించవలసిన నీవు మనుషులను బట్టో, వ్యక్తిగతమైన జీవితాలు బట్టో, పరిస్థితులు బట్టో, ప్రభావాలు బట్టో, అవిశ్వాసపు క్రియలు బట్టి ప్రభుకు దూరం అయిపోయిన స్థితిని ఉన్నదా? ఆయనను పర్వాలేదు. ఈ దినం నా ప్రభు నేను అడుగుచున్నాడు, నీ చెయ్యిని ఆయన వైపు చాచగలిగితే, నీవు ప్రభు వైపు చేతులు చాచగలిగితే, ప్రభుని అడగగలిగితే, నేను ఆయన దర్శించి మరలా లేవనెత్తగలిగిన దేవుడే ఉన్నాడు. మరలా చేపలు పట్టబోదునని పేతురు అన్నప్పుడు దేవుడు మరలా ప్రభు పేతురుని దర్శించి మొదటి ప్రేమ, మొదటి అనుభవం పేతురికి ఇచ్చిన తర్వాత, పేతురు నీవు నన్ను ప్రేమించుతున్నావా అంటే, అయ్యా నీవే ఎరుగుదువయ్యా, నాదేముంది నాయనా, నువ్వు సమస్తం ఎరిగిన వాడు అని చెప్తూ పేతురు అంటున్నాడు, నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, మహోన్నతమైనవి నీ ప్రణాళికలు, నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, మహోన్నతమైనవి నీ ప్రణాళికలు, మహోన్నతమైనవి. ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము,
ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది నాయన. నీ ఆలోచనలే నా జీవితంలో ఘనమైనవి, మహోన్నతమైన నీ ప్రణాళికలు అయ్యా. ఎవ్వరు విడదీయలేదు నీతో నాకున్న అనుబంధం. మహోన్నతమైనవి నీ ప్రణాళికలు, మహోన్నతమైనవి నీ ప్రణాళికలు, ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది, ఆమేన్. నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తీర్మానమే స్థిరమైనది. నీ ఆలోచనలు మహోన్నతమైనవి నీ ఆమేన్. మహోన్నతమైనవి ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, ఎవ్వరు ఆమేన్. నీతో నాకున్న అనుబంధము, ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, ఎవ్వరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము. నీ తీర్మానమే స్థిరమైనది, ఆమేన్. నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తీర్మానమే స్థిరమైనది. నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తీర్మానమే స్థిరమైనది. నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తీర్మానమే నీ తీర్మానమే స్థిరమైనది. నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తీర్మానమే స్థిరమైన, నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తీర్మానమే స్థిరమైనది. నీ ఆలోచనలు ఘనమైనవి, మహోన్నతమైనవి నీ ప్రణాళికలు, మహోన్నతమైనవి నీ ప్రణాళికలు. ఎవరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, ఎవరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, నీ తీర్మానమే
స్థిరమైనది నీ ఆలోచనలు, ఘనమైనది నీ ఆలోచనలు, ఘనమైనవి. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి, మహోన్నతమైనవి నీ ప్రణాళికలు. ఎవరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము, ఎవరు విడదీయలేనిది నీతో నాకున్న అనుబంధము. నీ తీర్మానమే స్థిరమైనది, నీ ఆలోచనలు ఘనమైనవి. ప్రార్థన చేసుకుందాం. పేతురుని ప్రభు అడుగుతున్నా, ప్రభు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను వెంబడించినటువంటి ఆ దినముని ఆ స్థితిని నీవు కలిగి ఉన్నావా? పేతురు అంటాడు, అయ్యా నేను నీకు దూరం అయ్యాను, కానీ నీకు దూరం నుంచి నేను వెంబడించేటువంటి అనుభవం ఉన్నానయ్యా అంటాడు పేతురు. నీళ్ళ మీద నడిచావా పేతురు? నీళ్ళ మీద నడిచాను, కానీ అవిశ్వాసం బట్టి మునిగిపోతున్నాను ప్రభువా. మరేం చేస్తావు? నేనేం చేయగలనయ్యా? నా చేతులు మాత్రం నీ వైపు చాపగలను, కేక మాత్రం వేయగలను. నీవు మాత్రమే సమస్తం చేయగలిగిన వాడివి. ప్రభువు అంటున్నాడు, ఇదిగో ఈ రాయి మీదనే నా మందిరం యొక్క పునాది కట్టుతున్నాను. పాతాళలోక ద్వారములు దానితో నిలువు చాలవు. ఎవరైతే అంతం వరకు ఆ రాయి మీద కట్టబడతారో, యేసయ్య అనేటువంటి ఆ బండ మీద ఈ రాయి నిలిపిన ప్రభు ఆయన ఆకర్షించి పిలుస్తున్న నిన్ను, నీవు సంఘంలో చేర్చబడిన నీవు అంతం వరకు ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలిగితే అంత్య దినం ఆయన నిన్ను లేపుతాడు. ఇది నమ్ము, విశ్వసించు. ఆయన తీర్మానమే స్థిరమైనది, ఆయన ఆలోచనలే ఘనమైనవి. పేతురు అంటున్నాడు, అయ్యా నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నిన్ను వదిలి ఎట్టిపోగలము? నేను వదిలిపెట్టి వెళ్ళిపోలేమయ్యా అని విశ్వసించి ఎరిగి ఉన్నాడు. కనుక పేతురు ఉన్నతమైనటువంటి పేతురు యొక్క నీడ పడిన వెంటనే అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. పేతురు ప్రసంగం విన్న వెంటనే 5,000 మంది కంటే ఒక దినమున, 3,000 మంది కంటే ఒక దినమున రక్షించబడ్డారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని, ఈ ధైర్యం వీరికి ఎలా వచ్చింది, వీరి విద్యలైన పామరులు కదా అని వారు విశ్వం పొందినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం పేతురుని ఆవరించింది. దినమున ప్రభు కొరకు నువ్వు జీవించలేకపోతున్నావేమో, బ్రతకలేకపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, కృషించిపోతున్నావేమో, దినం ప్రభుని కట్టాలని ఆలోచనలకి తీర్మానం కలిగి నీ ఎడలో ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను క్యాఫాగా, ఒక స్థిరమైన వాడువుగా, స్థిరమైన దానువుగా సంఘంలో నిలపాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకవేళ రెల్లు వల్ల నువ్వు తిరుగుతున్నావేమో, సీమోను పేతురు వల్లే, కానీ నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. అది కేఫాగా, స్థిరమైనటువంటి పునాదిగా, స్థిరమైన రాయిగా ప్రభుని నిలపాలని అలాగ తీర్మానం చేసుకోగలిగితే ప్రభు నిలిపిన దేవుడు నిన్ను నన్ను నిలపగలడు. విశ్వసించి ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సందులో ప్రార్థన చేసిన రీతిగా ద్వారా జరిగించినటువంటి ఆరాధన గురించి బట్టి మీకు స్తోత్రాలు. మీ సందులోనైనా తీర్మానం చేస్తున్న ప్రతి బిడ్డ తీర్మానాన్ని స్థిరపరచండి, బలపరచండి. అయ్యా నిజమే, నశించిపోతున్న వారికి సిలువ గురించిన వార్త, నశించిపోతున్న వారికి విడతనంగాను, రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి ఉన్నది ప్రభువా. అయితే నశించిపోతున్న వారు కూడా మీకు జ్ఞాపకం చేసుకునండి, వారిని మీరు దర్శించండి, విమోచించండి, గ్రహింపేటట్టు మీరు సహాయం చేయండి ప్రభువా.
నిజమే, పేతురు మీ యొద్దకు రాగానే మీరు చెప్పారు, మీరు కేఫా అనబడదు, కేఫా అనబడదు, రాయివి, నీ స్థిరమైనటువంటి వాడివి, నీ మీద నా మందిరం కడుతున్న ప్రభు చెప్పినప్పుడు, అయ్యా పేతురు జీవితం ఎక్కడ అలా కనబడదు, కానీ ఏ పరిస్థితుల్లోనైనా మీ వైపు చూస్తూ మీకు చెయ్యి అందించి మీదుట కేకలు వేస్తూ మిమ్మల్ని చూస్తూ నడిచినటువంటి పేతురు జీవితంలో పడిపోయే స్థితిగతులు ఎదురైనప్పటికీ ప్రభువా మిమ్మల్ని వెంబడించే విషయంలో ఎప్పుడు వెనకాడలేదు నాయన. మరలా హత్తుకుని వెంబడించగలిగినటువంటి ఆ కృప పేతురు మీరు ఇచ్చినప్పుడు నాయన, పేతురు ఒక బండగా, ఒక రాయిగా, స్థిరమైన వాడుగా చరిత్రను మిగిలిపోయాడు. పేతురు యొక్క నీడ పడిన వెంటనే అనేక మంది స్వస్థత పొందారు నాయన. పేతురు యొక్క వాక్యం బోధ విన్న వారందరూ ఒక దిన మంది 5,000 మంది కంటే 3,000 మంది కంటే ఎక్కువ మంది రక్షించమని చూడగలం ప్రభువ. మీరు జరిగించిన ఆశ్చర్య కార్యాలు బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. నా పట్ల, సంఘం పట్ల మీరు చూపుతున్న కృపల కొరకే మీకు స్తోత్రాలు. మీ తీర్మానములే మా జీవితాలు స్థిరమైనవి, మీ ఆలోచనలే ఘనమైనవి అయ్యా. మహోన్నతమైన మీ ప్రణాళికలు మా జీవితం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరు విడదలేనటువంటి అనుబంధముగా ప్రతి ఒక్క బిడ్డ మీతో అనుబంధమై అంటుకట్టుబడి సహవాసంలో మాకు అపోస్తులకి బోధ మాకు అనుగ్రహించండి. సత్తుకులను ఉపదేశం మాకు అనుగ్రహించి, ఉపదేశ క్రమం మాకు నేర్పించండి. ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా అప్పగించడం మాకు నేర్పించండి. మీ కొరకు బ్రతుకున్నట్టు మీరు సహాయం చేయండి. ఇది మనం తిరుమల చూసిన ప్రతి బిడ్డ మీకు స్తోత్రాలు. దీవించి ఆస్వాదించి పేతురు వల్ల వారు స్థిరమైన రీతిలో భక్తి చేసే విషయంలో కృప చేయించమని మమ్మల్ని అందరూ మీ దగ్గర అసలు అప్పగిస్తుండగా మా పట్ల మీకు ప్రణాళిక, ఉద్దేశాలు, తీర్మానాలన్నీ మీరు స్థిరపరిచి బలపరిచి మీ రాజ్యపు వారసురాండ్రులుగా రాకడలు ఎత్తబడే వారముగా, కృపలు నిలిచిన వారముగా, క్రొత్త నిబంధన సంఘముగా, వదులు సంఘముగా, మీ రక్తం చేత కడగబడే సంఘముగా, రాకడలు ఎత్తబడే సంఘముగా మీరు మమ్మల్ని తీర్చి దిద్ది క్రమపరిచి స్థిరపరిచి మీకు నమ్మకం బ్రతుకున్నట్టు మీరు సహాయం చేయండి. మమ్మల్ని చేతికి అప్పగించుకుంటుగా సహాయం చేయండి. దేవుని సలని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాలు దీవించి ఆశీర్వదించి, కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి దీవించి వారిని ఫలింపజేసి నీరు కట్టిన తోట వల్ల వారు ఉబుచు ఫలించడానికి మీరు కృప అనుగ్రహించమని మీ దగ్గర నస్తానికి మీ బిడ్డలందరినీ అప్పగిస్తుండగా మీరే సహాయం నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన జరిగిస్తున్న మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అయిన సహవాసం సన్నది సదాక్రమకు అందరూ తోడని సర్వస్వతం నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో అందరికి వందనాలు. ఇంతటితో కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం.